హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లలిత వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను ఫ్రెండ్స్. మీ అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి వీడియో అనమాట. ఇంకా సంక్రాంతి రోజు మేము ఏమేమి చేసామో, ఏంటి ఇక్కడ వండుకున్నామో, ఏంటి ఎక్కడ ఉన్నామో అనేది మీ అందరికీ ఈ బ్లాగ్లో తెలిసిపోతుంది. సో మేము వచ్చేసి సంక్రాంతి రోజు ఇంకా ముందు రోజు అయితే గుట్టకి వెళ్ళామని చెప్పాను కదా. గుట్టకి వెళ్ళి వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఇంకా నైట్ వచ్చిన తర్వాత ఎవరు ఏం షూట్ చేయలేదు, అందరం అలసిపోయాము. సో అలాగే పడుకున్నాం అనమాట. ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటి ముందు అయితే చక్కగా అలకేసి ముగ్గులు అయితే పెట్టేసుకున్నాము. కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్, ఎందుకంటే ముందు రోజు ఫుల్ ట్రావెలింగ్ అయింది కాబట్టి చేసుకోవడం అయితే కొంచెం లేట్ అయింది. ఇంకా మేమేం చేసామంటే సంక్రాంతి రోజు కూడా కొంచెం స్పెషల్గా చేసుకుందాం అనేసి ఇంకా అత్తమ్మని అడిగాను అనమాట. అత్తమ్మ కట్టెల పొయ్యి మీద వండుకుందామా, నాటుకోడి చికెన్ అలాగే మటన్ కర్రీ బగారా రైస్ అని అంటే సరే అమ్మ అని చెప్పేసి అనింది. సో ఇక్కడైతే ఫస్ట్ అత్తమ్మ ఇంకా అనేసరికి వెంటనే ఇంకా రాళ్ళు అవన్నీ రెడీ చేసింది. చక్కగా నేను బయట ముగ్గు అవన్నీ వేసేలోపు అత్తమ్మ లోపల పొయ్యి దగ్గర అంతా రెడీ చేసింది అనమాట. ముగ్గులన్నీ పెట్టి అలకడం చేయడం అంతా అయిపోయింది. సో ఇక్కడ ఇంకా బగారా రైస్కి అయితే రైస్కి గిన్నెకి మంచిగా ఎర్రమట్టి అయితే రుద్దుతుంది. ఎర్రమట్టి ఎందుకు రుద్దుతారంటే ఆ ఎర్రమట్టి రుద్దడం వల్ల మనం పొయ్యి మీద వండుకుంటాం కదా, కట్టెల పొయ్యి మీద వచ్చే మస్సి అనేది గిన్నెకి పట్టకుండా ఉంటుంది. ఒకవేళ పట్టినా కూడా ఈ మట్టి రాయడం వల్ల తోమేటప్పుడు ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకని కొంతమంది ఇట్లా ఎర్రమట్టి రుద్దుతారు, కొంతమంది వచ్చేసి సర్ఫ్ అలాగే నూనె వేసి కలిపి రుద్దుతారనమాట. సో ఇదైతే నాకు తెలిసినవేనే, అత్తమ్మ మా అమ్మ వాళ్ళు చెప్పినదే. సో మీకు కూడా షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇంకా అత్తమ్మ పొయ్యి అయితే రెడీ చేస్తుంది, మంచిగా అలుకుతుంది చూడండి ఫ్రెండ్స్. అలికిన తర్వాత ఇంకా ఇక్కడ ముగ్గులు కూడా కుంకుమ పసుపు బియ్య పిండితోని మంచిగా పొయ్యినైతే అలంకరించుకున్నాము. ఇంకా నాకైతే రియల్గా చెప్పాలంటే పొయ్యి దగ్గర ఫస్ట్ పొయ్యి ముట్టియడం అయితే నాకు రాదు. కట్టెల పొయ్యి అనేది నేను చిన్నప్పుడు ఎప్పుడూ చేయలేదు, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అసలే చేయలేదు. ఇంకా పెళ్ళైన తర్వాతనే నేర్చుకున్నాను. ఇంకా పొయ్యి అంతా ముట్టించేసుకొని తర్వాత రైస్కి అయితే పెట్టేసుకున్నాం అనమాట గిన్నె. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ గిన్నె పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నాము. ఫస్ట్ బగారా రైస్ అయితే చేస్తున్నాము. ఇంకా ఈ కట్టెల పొయ్యి మీద చేయాలంటే కొంచెం జాగ్రత్తగానే చేసుకోవాలి, ఎందుకంటే నిప్పు అనేది అక్కడిక్కడ చిల్లుతూ ఉంటుంది కదా, కొంచెం భయం అనమాట. సో ఇక్కడ మంచిగా ఆయిల్ అయితే వేడైపోయింది ఫ్రెండ్స్. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో వచ్చేసి మసాలాలన్నీ వేసుకోవాలి. ఏమేమి వేసాను, లవంగ, ఇలాచి, పట్ట, సాజీరా, బిర్యానీ ఆకు, ఇవన్నీ ఇంకా మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాక కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉప్పు తెప్పరా మమ్మీ గారు లేదు చాలా వస్తుంది మాట వచ్చి మమ్మీ లేదు మంచి పైకి పైకి కట్టిన వస్తుంది కదా. అది బాగుంటుంది, గుర్తుకుంటాడు రే. రే బగారా అయితే ఒకసారి తీయత్తాం అమ్మతో. బగారా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చికెన్ కర్రీకి అయితే గిన్నె పెట్టేసిన బగారా రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా అయితే ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయ్యాయి కదా. తర్వాత అయితే ఇక్కడ చికెన్ వేసేసుకుంటున్నాము. చికెన్ వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకుంటున్నాము. ఇంకా కట్టెల పొయ్యి మీద అంటే చేయాలంటే కొంచెం కష్టమే ఫ్రెండ్స్. ఎంతమంది కట్టెల పొయ్యి మీద వంట చేయడం అలవాటు ఉందో ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నాకైతే అస్సలు అలవాటు లేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా కట్టెల పొయ్యి దగ్గర చేయలేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను ఫ్రెండ్స్.
సో ఇక్కడ ఇంకా చికెన్లో అయితే ఉప్పు కారం అవన్నీ కూడా వేసేసుకొని మసాలాలన్నీ వేసుకున్నాం. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకో గిన్నె పెట్టేసుకొని ఇంకా చికెన్ పక్కా పెట్టేసాం కదా. ఇప్పుడు అయితే మటన్ కర్రీ చేస్తున్నాము. మటన్ కర్రీకి అయితే ఆయిల్ వేసేసి ఆనియన్స్ అవన్నీ కూడా వేసేసాము. సో ఇక్కడ మటన్ కర్రీ అంతా పొయ్యి మీద వేసేంత వరకు ఉన్నాను. తర్వాత వచ్చి నేను ఇంకా వెజ్ చేసుకోవాలని చెప్పేసి నేను ఇంటి దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద అయితే నేను పన్నీర్ కర్రీ అలాగే సాంబార్ అయితే నేను స్టవ్ మీద చేసేసుకున్నాను. ఓన్లీ నాన్ వెజ్ ఐటమ్ బగారా రైస్ అయితే మేము ఇక్కడ కట్టెల పొయ్యి మీద చేసాము. అప్పటికి ఎండ చాలా వచ్చేసింది ఆ రోజు. ఇంకా ఎండకి మా వల్ల కావట్లేదని చెప్పి ఇక్కడ మటన్ కర్రీ అత్తమ్మని చూసుకోమని చెప్పి నేను ఇంట్లోకి వెళ్ళి నేను ఇక్కడ పన్నీర్ కర్రీ అలాగే సాంబార్ అయితే ఇంట్లో చేసుకొని రెడీ చేశానన్నమాట. సో ఇక్కడ ఫైనల్గా మటన్ వేసేస్తున్నాను చూడండి. ఇంకా ఇలా అయితే సంక్రాంతి రోజు మా రోజు అయితే గడిచిపోయింది. ఇంకా ఆ రోజు స్పెషల్స్ కూడా అన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేసేయండి. ఇక్కడ మటన్ అయితే ఎంతసేపు ఉడకబెట్టామంటే చాలాసేపు ఉడకబెట్టాం. కానీ మటన్ తొందరగా ఉడకదు కదా. సో అందులో కొంచెం మామిడాకు కూడా వేశారు. మామిడాకు వేసినా కూడా ఉడకలేదన్నమాట. సో తర్వాత మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు మళ్ళీ అలాగే పెట్టి ఉడికించాక ఇంకా ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. ఇంకా మటన్లో అయితే సాల్ట్ వేసేస్తున్నాము. సాల్ట్ కారం ఇంకా అన్నీ వేసేసి కర్రీ అయితే అత్తమ్మ వండేసింది. ఇక్కడ ఈ వీడియో క్లిప్ అయితే నేను తీయలేదు, మా పాప తీసింది అత్తమ్మ చేస్తూ ఉంటే. సో ఇంకా ఫైనల్గా అయితే కారం కూడా వేసేసి ఇంకా మటన్ అయితే మంచిగా ఉడికించుకుంటున్నాం అన్నమాట. నమస్తే వైటీ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో మా ఇంట్లో ఈరోజు లంచ్ కి స్పెషల్స్ ఏమేమి చేసామో మీ అందరికి కూడా చూపిస్తాను. వచ్చేసేయండి. బగారా రైస్, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, పన్నీర్ కర్రీ, సాంబార్ విత్ పెరుగు. మా ఇంట్లో అయితే ఫుల్ స్పెషల్ ఈరోజు. అందరికి కూడా హ్యాపీ సంక్రాంతి. బాయ్ బాయ్. సో ఇంకా ఫైనల్గా అయితే అన్నీ రెడీ అయిపోయాయి కదా. ఇంకా నేను కూడా శారీ కట్టుకొని చక్కగా రెడీ అయ్యాను. శారీ ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ మేమైతే అరిటాకులో తిందామని చెప్పి ఇంట్లో పెద్ద చెట్టు ఉండే, సో అరిటాకు అయితే కట్ చేస్తున్నారు మా వారు. ఇంకా అరిటాకు కట్ చేసుకొని అందరం కూడా హ్యాపీగా భోజనం చేసాము. మా మామయ్య, మా అత్తయ్య, నేను, మా వారు, మా పిల్లలందరం కూడా హ్యాపీగా తిన్నాము. సో ఇంకొకసారి అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి అండి. సో ఈ వీడియో లాస్ట్గా పోస్ట్ చేస్తున్నందుకు ఏమనుకోకండి. సో కొంచెం నాకు ఫోన్ నా దగ్గర లేక ఈ వీడియోస్ అన్నీ మా హస్బెండ్ ఫోన్లో ఉండే, సో వర్క్ బిజీలో ఉండి నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోయాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ లలిత వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.